రైట్ సైడ్ తిరగండి ఎవరికి వాళ్ళు. Again right side. Slowly relax. గమనిస్తూ ఉండండి కాళ్ళ పిక్కలు, ఛాతీ భాగం, ఈ భాగాలన్నీ కూడా వర్క్ అవుతూ ఉంటాయి మన వయసు వల్ల. గుండె, ఐబీపీ ఇలాంటి వాటన్నిటికి వెరికోస్ మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. చేతులు ఆడిస్తూ అప్, 1, 2, అప్, 1, 2, అప్, 1, 2, అప్. స్టాప్. కాళ్ళ మధ్య గ్యాప్. అడ్డం తిరిగి రెండు చేతులు ఎదురుగా. pelvic region down, left, right, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. నడుము చేతులు మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసనం. కాళ్ళ మధ్య దూరం పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి. శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తాడాసనం చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి డీప్ బ్రీతింగ్ చేయొచ్చు. బ్రీత్ అవుట్ డౌన్, breathe in up, breathe out down, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Tiriyak Tadasana, deep breathing stretch. Left, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. Neuromuscular hand exercise. Very, very important. ప్రతిరోజు చేస్తే ప్రతి షోల్డర్, భుజాలు ఎప్పుడు రాకుండా ఉంటాయి. డీప్ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు చాపి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుల మధ్యన గ్లాస్ హ్యాండ్ పెట్టిన
తల స్ట్రైట్, రివర్స్. స్పైనల్ కార్డ్ స్ట్రైట్ ఉండాలి. మోకాళ్ళు బిగించి ఉంచాలి, టైట్ చేసి పెట్టి ఉంచాలి. అంటే తొడ భాగాన్ని బిగించి ఉంచితే వెన్నుపూస బెండ్ అవుతుంది. ఇప్పుడు ఎడమ చేయి ముక్కుల ముద్ర 5 వేలు టిప్స్ కలపాలి. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఆల్టర్నేట్. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనకాల. రివర్స్. ఇది చేయి కాలు మార్చుతుంది. ఎడమ కాలు ఎడమ చేయి ఫార్వర్డ్. రెండు చేతులు రెండు కాళ్ళు ముందు పక్క పక్కన పెట్టుకోండి. రెండు చేతులు ఎదురుగా పెట్టుకోండి. బాడీ ఎదుట శ్వాస తీసుకొని శ్వాస వదిలేసిద్దాం. రివర్స్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కళ్ళు మూసుకొని గమనించండి. రెండు వైపులా కుడి ఎడమ రెండు వైపులా చెవి వెనకాల నుంచి అంటే సర్వైకల్ రీజియన్ నుంచి వైబ్రేషన్స్ శక్తి రూపంలో నొప్పి రూపంలో శక్తి ప్రసారం నడుస్తూ ఉంటుంది కదా. ప్రతిదీ ఆ వైబ్రేషన్స్ వాటిని స్పందనను గమనించండి. భుజాలు, చేతి జాత, మోచేయి కింద భాగం, మణికట్టు, అరిచేతులు, చేతులు చివరి భాగం, ఇట్లా అన్నిటినీ మనోనేత్రంతో కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉంటాం. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా రిలాక్స్. ఇప్పుడు సిటప్స్ చేద్దాం. రెండు చేతులు బాడీ కింద వైపులా. ఎవరికైనా అలసట ఉంటే ఒక 10 సెకండ్లు రిలాక్స్ అవ్వండి. ఎక్స్ట్రా ఏం నష్టం లేదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు పెడతాం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నమస్కారం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు మోకాళ్ళ మీద పెట్టుకొని మోకాళ్ళ రొటేషన్. తల ఎదురుగా. రివర్స్. స్లోలీ రిలాక్స్. నడుము చేయి మొత్తం. ఎడమ కాలు, స్లోలీ రిలాక్స్. కాలు మడాలి ఎక్సర్సైజ్. పాదం గుంటుంది. రివర్స్. ఎడమ కాలు, రివర్స్. స్లోలీ రిలాక్స్. కట్ చక్రాసనం చేద్దాం. రెండు చేతులు చాపి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4
స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. శ్వాస తీసుకోండి. 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు చేతి బొట్టలు కళ్ళు ఎదురుగా, కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకోండి. లెఫ్ట్ తిరిగేటప్పుడు కుడి కాలు పాదం మునివేడ మీద వేస్తున్నాం. 2 3. కుడివైపు తిరిగేటప్పుడు ఎగవ పాదం మునివేడ మీద వేస్తున్నాం. 4. ఇంకొక 2 సెట్స్ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మోకాళ్ళ నొప్పులకి, వెన్నుపోటుకి సంబంధించి ఆరోగ్యానికి బాగా హెల్ప్ అవుతుంది. సింపుల్గా అనిపిస్తాయి కానీ చాలా ఎఫెక్టివ్ ఇవన్నీ. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు స్పైనల్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. కొత్త వాడు తెలియని వాళ్ళు చూడండి. రెండు చేతులు ముక్కులు ముద్ద పెట్టుకున్నాం. టైల్ బోన్ దగ్గర నుంచి పాదాలు లెఫ్ట్, వెన్నుపూస ఇరువైపులో చేతులు ఈ విధంగా కొంచెం కొంచెంగా పైకి తీసుకుని వెళ్తున్నాం. డిస్కులు లోపలికి నెడుతున్నట్లు బాగా చేస్తూ ఈ విధంగా. మీరేమీ బలవంతంగా చేతుల్ని బలవంతంగా ప్రెస్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే పాదాలు మునిగేయడం లేపారో ఆటోమేటిక్గా అక్కడ వెన్నుపూస ఇరువైపులో చేతులు నొక్కబడతాయి. ఇప్పుడు ఇది స్పైనల్ కార్డ్కి సంబంధించి చేద్దాం. ముందుగా కుడి చెయ్యి ఎడమ భుజం మీద పెట్టుకోండి. ఇలా బెండ్ అవ్వండి కుడి వైపుకి. ఇప్పుడు వెనక్కి విరుచుకోండి. మళ్ళీ ఫార్వర్డ్, బ్యాక్ స్ట్రెచ్, ఫార్వర్డ్. రైట్ సైడ్కి క్రాస్గా బెండ్ అయ్యాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అప్గా క్రాస్గా వెనక్కి ఈడ్చుకుంటుంది. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. ఇప్పుడు ఎడమ చేయి కుడి భుజం మీద పెట్టుకోండి. కుడి చేయి స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకుంటున్నాం. లెఫ్ట్ క్రాస్గా ముందు వైపు ఫార్వర్డ్ అయ్యాలి. ఇప్పుడు వెనక్కి విరుచుకోండి. రైట్ సైడ్కి అప్గా చూస్తూ వెనక్కి విరుస్తూ తల పైకి చూస్తూ ఈ విధంగా ఇంకో 5 times చేయాలి. బ్రీత్ని తీసుకుంటూ వెనక్కి విరుస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు ఫార్వర్డ్ అయ్యాం. క్రాస్గా లెఫ్ట్కి, రైట్ క్రాస్గా అప్వర్డ్కి చూస్తున్నాం. స్పైనల్ కార్డ్కి చాలా మంచి బెస్ట్ ఎక్సర్సైజ్ ఉంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేయి ఇలా క్రాస్గా, కుడి చేతితో ఎడమ కాలు కిందగా ఎంత వీలైతే అంతకు వెళ్తాం. వెళ్ళి మళ్ళీ ఇలానే పైకి వస్తాం. వెనక్కి విరుచుకుంటాం. స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్, బ్రీత్ అవుట్ చేస్తే ఫార్వర్డ్. కొంతసేపు ఉంటే ఉండండి, లేదంటే పైకి వస్తుంది. ఫార్వర్డ్, స్లోగా అప్కి వస్తూ బ్యాక్ స్ట్రెచ్, స్లోలీ రిలాక్స్. సో ఇటువైపు కూడా చేయండి. ఎడమ చేతితో కుడి కాలు మీదుగా కింద తీసుకుంటుంది. కుడి చేయి మామూలుగా ఇక్కడే ఉంటుంది పక్కన, ఎడమ చేయి మాత్రమే వాడుకుంటున్నాం. ఫార్వర్డ్ బెండ్ అయ్యాం కదా క్రాస్గా. ఇప్పుడు పైకి వస్తున్నాం, వెనక్కి విరుచుకుంటున్నాం. మళ్ళీ ఫార్వర్డ్, బ్యాక్ స్ట్రెచ్, చెయ్యి వెనక్కి పెట్టుకోవాల్సిన పని లేదు సుధా గారు. మనకు చెయ్యి మన కాలు పక్కనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, వెనక్కి కూడా అక్కర్లేదు. అంటే మీకు ఏదైనా బ్యాలెన్స్ భయం వేస్తుంది అనుకుంటే చెయ్యి వెనక్కి పెట్టుకోండి, పర్వాలేదు.
స్లోలీ రిలాక్స్. ఇవి కొంచెం ఇంపార్టెంట్ వే చేసుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఏం చేద్దాం, చేతులు భుజాలకు సంబంధించి కుడి చెయ్యి నడు మీద పెట్టుకోండి. ఇప్పుడు ఎడమ చెయ్యి చేతి జబ్బ మీద పెట్టండి. ఇట్లా లాగుతుంటాం, తలేమో అదర్ సైడ్ చూస్తుంది. భుజాలు నొప్పులకి బాగుంటాయి. రిలాక్స్ రిలాక్స్. చేయి మార్చుకోండి. ఎడమర్చే నడుము మీద పెట్టుకోండి. కుడి చేయి భుజం మీద పెట్టాం. ఇటు కుడి చేతితో కుడివైపు లాగుతున్నాం. తలేమో వెనక్కి తిప్పి చూస్తున్నాం. కుడి భుజం మీదుగా ఆపోజిట్ డైరెక్షన్లో మెడ దగ్గర నుంచి పైకి రివర్స్లో తిప్పుతున్నాం. మెడ కింద భాగం ఏమో రైట్ సైడ్కి వెళ్తుంది. చూసుకోండి. లిఖిత చూసి ఇలా. ఓకే, స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం క్రాస్గా 3 feet అలా పెట్టుకోండి. ఎడమ చేతి ఎడమ కాలు మీద. అదర్ సైడ్. విలోమ త్రికోణాసనం చేద్దాం. 2 కాళ్ళు పాదాలు మామూలుగానే ఉంటాయి. ఒకటి అడ్డం పెట్టాం కదా ఇందాక, అలా పెట్టం, మామూలుగానే ఉంటాయి. సమానంగా దూరం పెడతాం. 2 చేతులు సాగుతీ. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేతి ఎడమ కాలు మెడాన్ని క్రాస్గా పెట్టి స్లోలీ రిలాక్స్. ఎడమ చేతితో కుడి కాలు మెడాన్ని పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. మనం ఇంకా చాలా ఉన్నాయి వెయిట్ క్లాస్కి సంబంధించి, బెల్లీ ఫ్యాట్. అవి ఆఫ్లైన్ క్లాస్కి వచ్చాక మళ్ళీ ఇంకొకసారి మొదలు పెట్టుకుందాం. ఒక 1 week అలా చేస్తాం. బాగుంటుంది. ఇప్పుడు వృక్షాసనం చేద్దాం. కుడికాలు ఎడమ కాలు మీద 2 చేతులు నమస్కారం. గోడకు ఆనుకొని చేయొచ్చు. గోడకు కూడా ఆనుకొని సపోర్ట్ తీసుకొని చేయొచ్చు కొత్తల్లో. ఇప్పుడు స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు నాలుక కేచరి ముద్ర. స్లోలీ రిలాక్స్. గరుడాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేయండి. పైన కాలు మీద తిప్పుకోండి. కింద కాలు ముడవండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద ఎడమ చేయి లోపల గుండా ఓవర్లాప్ చేయండి. నమస్కారం. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి. నటరాజాసనం. కాలు మార్చుకోండి. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి.
నటరాజాస్. స్లోలీ రిలాక్స్. మలాసం చూద్దాం. మోచేతులతోటి మోకాళ్ళను నిరుతూ ఉండాలి. బొటన వేలు ఛాతీ దగ్గర. నాలిక కేచరి ముద్ర. దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర. అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేస్తున్నాం. వీలైతే మంచినీళ్ళు కూడా తాగాలి గొంతు కూర్చొని. ఓపిక ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేద్దాం, మిగతా వాళ్ళు ఇలా పొజిషన్లో ఉండిపోండి. ఇది కూడా చేయలేని వాళ్ళు రిలాక్సింగ్ అమృతాసనం. ఇలా చేతులు చూసొచ్చి శ్రీలత గారు హ్యాపీ. హ్యాపీ మేడం. నాకు తెలిసిపోతుంది ఎవరెవరు ఏమేమి చేస్తారు ఇష్టంగా. మోచేతులు స్ట్రైట్ రావాలి. మోచేతులు లొంగకూడదు. డీప్ బ్రీతింగ్. స్ట్రెచ్ చేస్తే ఇట్లా బ్యాక్ స్ట్రెచ్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ గొంతు కూర్చోండి. ఇది స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేవు. హిప్ జాయింట్కి ఎక్సర్సైజ్. హిప్ రొటేషన్. రివర్స్. ఫైనల్ రొటేషన్. ఫార్వర్డ్ బెండ్. రివర్స్. ఓన్లీ రిలాక్స్. ఇంకా ఈ రోజుకి సూర్య నమస్కారాలు ఆపేయడమే, టైం అయిపోయింది. ఓకే, ప్రేయర్ చేద్దాం. కూర్చోండి అందరూ. ఎవరైనా మరీ అలసటగా ఉంటే చక్కగా అమృతాసనంలో పడుకోండి, పర్వాలేదు. పడుకొని కూడా మనసులో ప్రేయర్ చేసేసుకోండి. డీప్ బ్రీతింగ్. ఓ